ఇప్పుడు నేను అలోపతి అండ్ ఇది 2 సైమల్టేనియస్గా వాడుతున్నాను. బాగా ఉన్నాను. ఆకలి అవ్వడం కానీ నా పనులు నేను చేసుకోవడం బెటర్ పొజిషన్లో ఉన్నాను. ఎవరైనా కానీ ఈ మెడిసిన్స్ వాడుకుంటా కీమాలు ఎక్కించుకుంటే మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మనం ఇంట్లో పని చేసుకోవచ్చు, మనకి ఏ డౌట్ ఉండదు, అంతా మంచిగా ఉంటుంది. ఈ పునర్జన్ మెడిసిన్ తీసుకుంటాం. కీమో స్టార్ట్ చేసినందాక వండర్ ఏంటంటే మా మమ్మీకి వామిటింగ్స్ కాలే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ కాలే. ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఏమన్నా అంటే అయితే ఈ పెరుగుకు ఒక బుగ్గోలు వచ్చి దాని తర్వాత డాక్టర్ టెస్ట్ చేస్తే ఇది క్యాన్సర్ అని చెప్పి 3 నెలలు ఇప్పటికి రావట్టి ఇప్పటికైతే కండిషన్. మాది కామారెడ్డి డిస్టిక్, విలేజ్ కృష్ణాజివాడి. మా తల్లి సాయవ. క్యాన్సర్ ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఏమన్నా అంటే తంబాకు వాడితే వచ్చింది అని చెప్పాను. అయితే ఈ పెదుగు నుంచి వచ్చింది ఒక బుగ్గోలు వచ్చి దాని తర్వాత క్యాన్సర్ వచ్చింది. మాకు డాక్టర్ టెస్ట్ చేస్తే ఇది క్యాన్సర్ అని చెప్పి ఈ పెదుగు కూడా అక్కడ వేసి ఆపరేషన్ చేసారు. తర్వాత ఇంకా కొద్దిగా ఉన్నది అంటే ఇక మళ్ళీ వేరే హాస్పిటల్లో కొద్దిగా భయపడుతుంది ఇక్కడికి వచ్చినాం అన్నట్టుగా. అందుకే 3 నెలల తర్వాత కిందనే వచ్చినాము. ఇది 3వసారి మేము తీసుకుపోకట. మాకైతే ఇప్పటికైతే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మా అమ్మగారు హుషారుగానే ఉన్నారు, మాకు మంచిగా అనిపిస్తుంది. అందుకే మళ్ళీ 3వసారి 3 నెలలు ఇప్పటికి రాబట్టి మాకు డాక్టర్ చెప్పినట్టుగా ఇంకో 5 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తే మీకు కంప్లీట్ క్లియర్ తెలిసిపోతామని కూడా డాక్టర్ చెప్పిండు. డాక్టర్ చెప్పినట్టుగానే మేము వాడుకున్నాం. ఇక మేము వేరే అక్కడ ఇవ్వలేము, ఈడికే డైరెక్ట్ ఒక ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందట ఈడికి పోతే బాగున్నాయంటే ఈడికే వచ్చేసినాము డైరెక్ట్. మాకు వేరే ద్వారా తెలిసింది, మేము కూడా ఇంకో 2-3 కనబడితే మేము కూడా చెప్పాలని కోరిక ఉంటుంది కదా సార్. మంచిగా ఉన్నది కాబట్టి మంచిగానే చెప్తాం మేము. మాకైతే బాగానే అనిపిస్తుంది. ఎవరన్నా పేషెంట్లు కలిసినా ఇంకెవరికన్నా అవ్వాలనుకున్నా కానీ కంపల్సరీ రావాలి, తీసుకొని వాడాలి. మెడిసిన్ బాగుంది. మా అమ్మగారు అయితే బాగున్నది ఇప్పటికైతే. వేరే పేషెంట్లు ఓలన్నా కూడా హాస్పిటల్ అటు ఇటు తిరిగే బదులు వీడికి వచ్చి మెడిసిన్ వాడితే సూపర్ మంచిగా అనిపిస్తుంది. మాకైతే ఎవరైనా సరే రావాలి, ఈ మెడిసిన్స్ వాడితేనే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను సార్.